ఒకటేమో మీరు నోటిఫికేషన్లు ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్లు ప్రామిస్ ని ఉల్లంఘించారు. మీది నుంచి ఆల్రెడీ ఉన్న రిలాక్సేషన్ ను కూడా మీరు తీసేస్తూ మీరేదో ఇచ్చినట్టుగా చేస్తున్నారు. డిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 2 జీవోలు ఉండే, 48, 60 జీవోల ద్వారా 5 సంవత్సరాలు కేసీఆర్ గారే ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి జీవో నెంబర్ 31 ద్వారా ఏదైతే ఈ పిల్లలకు టీఎస్పీఎస్సీ వాళ్ళకు మీరు 2 సంవత్సరాలు పెంచారో డిఎస్పీ వాళ్లకు, దాంతో మొత్తం కలిపి కానిస్టేబుల్ కి 34 సంవత్సరాలు, ఎస్ఐకి 37 సంవత్సరాలు అవుతుంది. అరే బాగానే ఉంది కదా, పాపం బాగానే చేసిరని అనుకున్నాం. ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎలాంటి టెన్షన్ లేకుండే, సరే కనీసం అదేనే అర్థం చేసుకున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అని అనుకున్నాం. కానీ ఇప్పుడేంటంటే మీరు ఆ పాత జీవోలు, ఎక్స్పైర్ అయిన జీవోలను కంటిన్యూ చేయాలి, లేదంటే వేరే మీ పేరు ఏమైనా ఇచ్చుకొని 5 సంవత్సరాలు పాత జీవోలు, 2 సంవత్సరాలు కొత్త జీవో మీరు ఇచ్చిందే, మొత్తం కలిపి 7 సంవత్సరాలు రిలాక్సేషన్ రావాలి కదా. ఇప్పుడు మీరు 7 సంవత్సరాలు తీసేసి 5 సంవత్సరాలు రిలాక్సేషన్, అది కూడా ఒకటే సంవత్సరానికి అని చెప్పి మీరు ఇస్తున్నారు. మీరు నోటిఫికేషన్లు ఇవ్వలేదని మీకు తెలియదా? ఎంతమంది నిరుద్యోగులు మగ్గిపోతున్నారని మీకు తెలియదా? నిరుద్యోగులు ప్రజలను మీరితో గోసపుచ్చుకుంటే దేనికోసమని ప్రభుత్వాలు పనిచేసేది? తక్షణమే కానిస్టేబుల్ కి 35 సంవత్సరాలు చేయాలి, ఎస్ఐకి 37 సంవత్సరాలు చేయాలి. అలా చేస్తేనే మీకు చిత్తశుద్ధి ఉంది నిరుద్యోగుల పట్ల అని అనిపిస్తుంది. లేదంటే రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటే బాధ్యత వహించాల్సి వస్తుంది.